హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. అమరావతికి సంబంధించిన చట్టబద్ధత బిల్లుకు ఈరోజు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అమరావతి రాజధానిగా ఇకెవరు మార్చలేరు అంటూ ప్రభుత్వం చెబుతోంది. అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ ఈరోజు పార్లమెంట్లో చర్చ జరిగిన నేపథ్యంలో రేపు రాజ్యసభలో కూడా చర్చ తర్వాత ఇక అమరావతికి చట్టబద్ధత రాబోతోంది. అమరావతికి సంబంధించిన రాజధాని మార్పు సాధ్యం కాదు అంటూ ప్రభుత్వం చెబుతోంది. సో అసలు అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం రాజధాని గుర్తించిన తర్వాత 11 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది? రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం వెనక లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి? భవిష్యత్తులో ఎవరు మార్చడానికి సంబంధించిన అవకాశం లేదా? గతంలో ఎందుకు నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు హడావుడిగా దీనిపై నిర్ణయం తీసుకుంటున్నారు? దీనికి సంబంధించిన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనతో మాట్లాడడానికి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏంటి మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? ఈ చట్టబద్ధత కల్పిస్తూ ఈరోజు లోక్సభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీనిపైన మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? నా ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, నేను మా పార్టీ తరఫు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మా పార్టీ ఈ తీర్మానం అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిగా అమరావతిలో ఏదో ఒక ప్రాంతాన్ని గుర్తించి ఏదో ఒక ప్రాంతం ఈ అనువైందా కాందా అనేది తర్వాత విషయం. అసలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక రాజధాని ఉంది అని పార్లమెంట్ సాక్షిగా 12 సంవత్సరాలైనా గుర్తించేటువంటి ప్రయత్నం చేసినందుకు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి పార్టీలో ఉన్నటువంటి మిగతా అలైడ్ సభ్యులకి అండ్ భారత పార్లమెంట్ కి కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. అమరావతి రైతులు ఇప్పటి నుంచి అయినా సరే మాకు ఒక క్యాపిటల్ వచ్చింది, ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ వచ్చింది. సో మేము భూములు ఇచ్చినందుకు కొంత మాకు బెనిఫిట్ జరిగే అవకాశం చట్టబద్ధంగా కనపడుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఓకే, అమరావతి అనేది ఒక క్యాపిటల్ గా ఉంది, సో ఆ క్యాపిటల్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ఇది ఒక సుస్థిరమైనటువంటి క్యాపిటల్ అనేటువంటి ఒక అభిప్రాయం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు కొన్ని 12 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు చేసినటువంటి తప్పులు, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల క్రితం చేయవలసిన పనిని 10 సంవత్సరాల తర్వాత అయినా సరే చేసినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పరిణామాన్ని నేను ఆహ్వానిస్తాను. ఓకే ఓకే ఇది దీని అవసరం ఏమొచ్చింది? చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏముంది? లీగల్గా దీనికి సంబంధించిన శాంటిటీ ఏంటి? నరసింహరావు గారు, భారతదేశంలో ఏర్పడినటువంటి అంటే 29 రాష్ట్రాలు అన్నిటి నేపథ్యాలు మనకు అవసరం లేదు ఈ సందర్భంలో. కానీ 2000 అంటే మనకి ఒక 26 సంవత్సరాలకి ముందు పెడితే, అంటే తెలంగాణకి ముందు పెడితే మనకి కొద్దిగా ఒక 20, 22, 23 సంవత్సరాల వయసులో 2003లో మనకి కొద్దిగా 2003లో ఐ థింక్ 2000 ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 2000 ఆ ప్రాంతంలో 2000 ప్రాంతంలో ఈ రాష్ట్రాలు అంటే మనకి వచ్చిన తర్వాత నాకు సంబంధించినంత వరకు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినటువంటి చేయటే ప్రయత్నం ఒక 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్. ఒకటేమో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది, ఇంకోటేమో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది, బీహార్ నుంచి ఒకటి విడిపోయింది. 3 ఎగ్జిస్టింగ్ రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలను తయారు చేసింది పార్లమెంట్. ఈ పార్లమెంట్ తయారు చేసినటువంటి ఈ కొత్త రాష్ట్రాల సందర్భంలో దాని తర్వాత మళ్ళీ జరిగింది తెలంగాణ రాష్ట్రం. అవును. సో ఇప్పుడు 2000 సంవత్సరంలో ఆ ప్రాంతంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నాకు అర్థమైంది ఏంటి అంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిగా క్యాపిటల్ ఫిక్స్ చేస్తూ పార్లమెంట్ లో చట్టం తయారు చేయవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది ఇప్పుడు అనేది నేను అడగాలనుకున్నటువంటి ప్రశ్న అనుకుంటున్నాను. దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నెంబర్ 1, భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు ఏర్పాటైన 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా క్యాపిటల్ నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లేదు.
ఓకే, క్యాపిటల్ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. అది కూడా లేదు. రాష్ట్రాలకు ఉంటుందా, పార్లమెంటుకు ఉంటుందా అనేది సైలెంట్ అబౌట్ కాన్స్టిట్యూషన్. ఓకే ఓకే. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే ఉమ్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఉమ్, రాష్ట్రాల భౌగోళిక స్వరూపం, ఉమ్, రాష్ట్రాలకు సంబంధించిన పేరు, ఉమ్, ఈ మూడిటిని మాత్రమే పార్లమెంటు ఆమోదిస్తుంది. ఓకే. ఈ పార్లమెంటు ఆర్టికల్ 3 ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ప్రకారం ఎక్కడా కూడా రాష్ట్రాల రాజధానులు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని కానీ, ఉమ్, అది రాష్ట్రాలకే ఉంటుందంటే కానీ ఇట్ ఇస్ సైలెంట్ అబౌట్ ఉమ్, ది డిసైడింగ్ క్యాపిటల్. ఇట్ ఇస్ బెస్ట్ టు ది డెసిషన్ ఆఫ్ రెస్పెక్టివ్ అసెంబ్లీస్ అనేది ఒక కన్వెన్షన్. ఓకే. ఎందుకు అంటే ఛత్తీస్గఢ్ కి రాయ్పూర్ని క్యాపిటల్ గా ఇచ్చేసేదానికి కానీ, ఉమ్, లేకపోతే జార్ఖండ్ కి రాంచీని క్యాపిటల్ గా ఇచ్చేదానికి కానీ, ఉమ్, లేకపోతే ఉత్తరాఖండ్ కి డెహ్రాడూనో లేకపోతే సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ లో డిసైడ్ చేసేదానికి కానీ, ఉమ్, ఆ రాష్ట్రాల అసెంబ్లీలు నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలకి క్యాపిటల్స్ వచ్చింది. ఓకే. పార్లమెంట్ కూడా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు మీ క్యాపిటల్ ఇది అని డిసిషన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే ఓకే. రాష్ట్ర కానీ అసెంబ్లీలు. ఆ రాష్ట్ర అసెంబ్లీలు పలానా క్యాపిటల్ ఉండాలి మాకని పార్లమెంట్ కి పంపిస్తే దాన్ని రాటిఫై చేసినాయి అంతే. ఉమ్, కానీ 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక విపత్కర పరిస్థితులు, ఉమ్, ఒక దేశంలో ఎప్పుడు ఉత్పన్నం కాని పరిస్థితులు, ఉమ్, బహుశా భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలా. కారణం ఏంటి అంటే ఉమ్, ఆంధ్ర హైదరాబాద్ కావాలంటుంది, తెలంగాణ కూడా హైదరాబాద్ కావాలంటుంది. ఉమ్, హైదరాబాద్ మా క్యాపిటల్ గా ఉండాలని రెండు రాష్ట్రాలు పట్టుబడుతుంది. అవును. ఈ రెండు రాష్ట్రాలు పట్టుబడే సందర్భంలో విపత్కర పరిస్థితుల్లో, గతిలేని పరిస్థితుల్లో, ఉమ్, రాజ్యాంగంలో ఆ విధమైనటువంటి వెసులుబాటు లేకపోయినా ఉమ్, భారత పార్లమెంటు చట్టం ద్వారా 2014 చట్టం ద్వారా హైదరాబాద్ ని ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ గా డెసిషన్ తీసుకొని నిర్ణయం చేసింది. టైం బౌండ్. టైం బౌండ్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నిర్ణయం ఇది జరిగింది. ఇప్పటి వరకు ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి ఈ విధమైనటువంటి క్యాపిటల్ నియంత్రణ జరగల. ఓకే. సెక్షన్ 5 ఏం చెప్తుందో చదువుతా. హైదరాబాద్ టు బి ఎ కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్, On and from the appointed day, Hyderabad in the existing state of Andhra Pradesh ఉమ్, shall be the common capital for the state of Telangana and the state of Andhra Pradesh for a period of not exceeding 10 years. ఉమ్, ఉమ్, Not exceeding 10 years అంటే 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే. లేదు తర్వాత అయినా సరే 10 సంవత్సరాల తర్వాత పెంచొచ్చు అంటే మళ్ళీ పార్లమెంట్ పెంచొచ్చు. కానీ నాట్ ఎక్సీడింగ్ 10 years వరకు ఉమ్, ఆంధ్రాకి తెలంగాణకి రెండిటికి హైదరాబాద్ క్యాపిటలే అని డెసిషన్ తీసుకుంది పార్లమెంట్. ఉమ్, రాజ్యాంగంలో లేకపోయినా డెసిషన్ తీసుకుంది. ఓకే. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా. ఉమ్, సెక్షన్ 2, ఇప్పుడు ఈ సెక్షన్ 2కే ఇక్కడ ఈ రోజు పార్లమెంట్ లో అమెండ్మెంట్ జరుగుతుంది. ఉమ్, సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ ఇన్ సబ్సెక్షన్ 1 అంటే 10 years, ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది 10 years ఉమ్, హైదరాబాద్ షల్ బి ద క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ ఏమో క్యాపిటల్ తెలంగాణకి వెళ్తుంది. ఉమ్, దేర్ షల్ బి ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త క్యాపిటల్ వస్తుంది. ఆ క్యాపిటల్ ఏంటి అనేది అప్పుడు 2014 సంవత్సరంలో నోటిఫై చేయాల. ఓకే. అది అమరావతి అవుద్దా, విశాఖపట్నం అవుద్దా, కర్నూలు అవుద్దా, 3 రాజధానులు అవుతాయా, 30 రాజధానులు అవుతాయా తెలియదు పార్లమెంట్ కి. ఓకే. 10 సంవత్సరాలు మాత్రం 2 సంవత్సరాలకు హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంటుంది. Hmm. 10 సంవత్సరాల తర్వాత విజయవాడ ఆంధ్రప్రదేశ్ కి కొత్త క్యాపిటల్ వస్తుంది. ఆ కొత్త క్యాపిటల్ ఏంది ఎలాగుంటది, ఏ ఫామ్ లో ఉంటుంది అనేది ఆ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది అనేది పార్లమెంట్ యొక్క ఉద్దేశం. ఓకే. అయితే ఉమ్, 2014 సంవత్సరంలో పాస్ చేసిన తర్వాత ఈ చట్టం ఉమ్, హైదరాబాద్ మాకు కావాలి అని గొడవ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉమ్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్, ఓటుకు నోటు కేసులో నిన్ను అరెస్ట్ చేస్తావా, హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతావా అని కేసీఆర్ గొంతు మీద కత్తి పెట్టినప్పుడు ఉమ్, విపత్కర పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలేసి విజయవాడ రావాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఓకే. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు,
కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం అమరావతికి మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా హైదరాబాదే ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ కాదని నేను అమరావతిని క్యాపిటల్ గా నిర్ణయం తీసుకుంటాను అనేటువంటి ఒక నిర్ణయం, విధానపరమైన నిర్ణయం తీసుకుంటాను. విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయన విజన్, ఈయన ఫోకస్, ఈయన లీగల్ నాలెడ్జ్ ఎక్కడ పప్పులో కాలేసిందంటే 2014 సంవత్సరంలో ఈయన విధి లేక నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని భారత పార్లమెంట్ కి పంపించి మీరేమో 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అన్నారు, మాకు హైదరాబాద్ వద్దు, మేము విజయవాడలో అమరావతిలో మేము క్యాపిటల్ గా నిర్ణయం తీసుకున్నాం, కాబట్టి మా అమరావతిని మీరు నోటిఫై చేయండి అని ఈ రోజు చేయాల్సిన పనిని 2014లోనే చేపించాలి. 2014 సంవత్సరంలోనే పార్లమెంట్ కి పంపించి ఇదిగో అమరావతి క్యాపిటల్ గా నోటిఫై చేయండి, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 కి అమెండ్మెంట్ చేయండి, హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఫర్ ది తెలంగాణ అండ్ అమరావతి విల్ బి ద క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫై చేయించాలి అని 2014లో అడగాల్సిన చంద్రబాబు ఏం మాట్లాడకుండా, లీగల్ గా దీన్ని ఫిక్స్ చేయకుండా రావడంతోనే ఇక్కడ అమరావతి అభివృద్ధి, ఆత్మాభిమానం, డబ్బులు ఇవ్వండి, క్యాపిటల్ కి ల్యాండ్ ఇవ్వండి అని మొత్తం అమరావతి రైతు దగ్గర నుంచి ల్యాండ్ తీసేస్తారు. ఆ రోజు చేయకపోవడం వల్ల ఈ రోజు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి? 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 క్యాపిటల్స్ అనే నిర్ణయం, 3 క్యాపిటల్స్ అనేటువంటి ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు 2014 నుంచి 2016 వరకు హైదరాబాద్ నష్టం ఏంటి అని మీరు అడిగితే 2014 చట్టంలో అంటే కేంద్ర ప్రభుత్వ చట్టంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 94, 93 ప్రకారం కొత్త క్యాపిటల్ నిర్మాణానికి రావాల్సినటువంటి డబ్బులు, నిధులు, నిక్షేపాలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చుకోవటంలో మనకి ఇది అడ్డం పడింది. లీగల్ గా ఫిక్స్ చేసి లేదు కాబట్టి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కూడా శానిటీ లేకుండా ఏ హెడ్ కింద ఇస్తుంది? అయ్యా మేము హైదరాబాద్ నుంచి విడిపోయాం, కొత్త క్యాపిటల్ కట్టుకుంటున్నాము, మా కొత్త క్యాపిటల్ కి మీరు డబ్బులు ఇవ్వండి అని అడగటానికి నీకు అసలు క్యాపిటల్ నిర్మాణమే లేదు, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 కి అమెండ్మెంటే లేదు, నీకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉంది. ఇప్పుడు మరి నువ్వు ఇక్కడ నిర్మాణాలు చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ కి నిర్మాణం, కానీ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి క్యాపిటల్ గా మీరు ఆ రోజే డెసిషన్ తీసుకున్నట్టయితే మేము కొత్త క్యాపిటల్ కట్టుకోవడానికి మాకు చట్టంలో మీరు సపోర్ట్ చేయాలని ఉంది కదా, మాకు సపోర్ట్ చేయండి మనం రైట్ రాయల్ గా అడిగే అవకాశం ఉంది. సో ఆ రైట్ రాయల్టీని కోల్పోయినాం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్. చంద్రబాబు నాయుడు నేను ఇప్పుడు నుంచే కాదు, ఈ అంశాన్ని నేను చాలా సందర్భాల్లో నుంచి నేను నొక్కి వకాలిస్తూనే ఉన్నా. చంద్రబాబు నాయుడు లీగల్ గా దీన్ని ఫిక్స్ చేయడంలో తప్పులో కాలేసినాడు. ఇదే అమరావతి రైతులను మోసం చేయటమే. అమరావతి రైతులకి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నిక్షేపాలు హక్కుగా సెక్షన్ 93 నుంచి 94 నుంచి రావాల్సిన ట్యాక్స్ ఇన్సెంటివ్లు, వెనుకబడిన జిల్లాలకి నిధులు, ప్రత్యేక నిధులు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా మనం తెచ్చుకోవటంలో కోల్పోయినాము. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పు అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రోజుకైనా ఆ తప్పుని కరెక్ట్ చేసుకొని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పింది దానికి అదే కారణం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే 2014లో తీసుకున్న నిర్ణయాన్ని భారత పార్లమెంట్ చట్టం దగ్గరికి పంపించకుండా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపించకుండా, దీన్ని ఏ విధంగానూ పంపించకుండా అమరావతిని అలా క్యాపిటల్ గా నామకరణం చేసి దాన్ని రిజిస్టర్ చేయకుండా వదిలేశాడు. ఇప్పుడు 2026 అంటే 2024 తరువాత అంటే ఈ చట్టంలో చెప్పినట్టుగా 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త క్యాపిటల్ వస్తుంది అని చెప్పినట్టుగా ఇప్పుడు 2024 తోటి హైదరాబాద్ పర్మనెంట్ క్యాపిటల్ గా హైదరాబాద్ కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ పర్మనెంట్ క్యాపిటల్ గా తెలంగాణకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఒక క్యాపిటల్ కావాలి కాబట్టి 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఇప్పుడు అమరావతిని నోటిఫై చేసేటువంటి ప్రక్రియ ప్రారంభం. ఇది సో ఇది ఇప్పుడు ఇంకెవరు మార్చడానికి సంబంధించిన అవకాశం లేకుండా ఉంటుందా సార్? మార్చడానికి సంబంధించిన అవకాశం లేకుండా ఉంటుందా దీని తర్వాత? నాకు తెలిసి ఇప్పటికి కొన్ని 150, 170 రాజ్యాంగానికి సవరణలు జరిగింది కదా. నాకు చెప్పండి, పార్లమెంట్ లో ఏ చట్టం శాశ్వతం? ఇంతకుముందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏముంటుంది, చట్టబద్ధ ఉంటుంది, చట్టమే కదా, తీర్మానం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశారు, మళ్ళీ చేయలేమా తీర్మానం, మళ్ళీ మార్చలేమా అన్నారు ఆయన. అసెంబ్లీ తీర్మానం మార్చొచ్చు కానీ పార్లమెంట్ చట్టాన్ని మార్చాలి. ఉన్నాయి కదా, పార్లమెంట్లో కూడా రాజ్యాంగమే కదా, పార్లమెంట్లో కూడా సవరణే కదా, మారిపోతుంది. అబ్సల్యూట్లీ మారిపోతుంది. ఏ చట్టం స్టాగ్నెంట్ గా, ఏ చట్టం పర్మనెంట్ గా ఉంటుంది చెప్పండి భారతదేశంలో? ఈ చట్టం పర్మనెంట్ అని చెప్పండి. చట్టం సందర్భానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీస్ కి అనుగుణంగా మారుతూ ఉంటాయి.
సో ఇప్పుడు 2014లో చట్టం తయారు చేశారు పార్లమెంట్, హైదరాబాద్ విల్ బి ద కామన్ క్యాపిటల్ 10 years అని. ఇప్పుడు దానికి సవరణ చేసి మళ్ళీ అమరావతిని క్యాపిటల్ గా పెట్టుకోలేదా ఏంటి? అదే కదా. రేపొద్దున 10 years తర్వాత హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్ ఫర్ తెలంగాణ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున తెలంగాణ మాకు హైదరాబాద్ వద్దు కరీంనగర్ క్యాపిటల్ గా కావాలని అంటది, మార్చుకోదా? మార్చుకునే హక్కు లేదా రాష్ట్రాలకి? రాష్ట్రానికి ఉంటుంది మాకు, రైట్. ఓకే, మాకు హైదరాబాద్ అవసరం లేదు, మాకు రాయలసీమ కావాలి, లేకపోతే మాకు ఏ మెదకు కావాలి, లేకపోతే మా జగిత్యాలు కావాలని కేసీఆర్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? హైదరాబాద్ క్యాపిటల్ గా పోయి అది అవుతుంది. పార్లమెంట్ లో చిన్న బిల్లు ప్రవేశపెడతారు, కేసీఆర్ మద్దతు తోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనుకోండి, 2 నిమిషాల్లో మార్చేస్తారు వాళ్ళు. రేపు పుసుకిన గవర్నర్ జగన్మోహన్ రెడ్డికి ఒక 20 25 లేకపోతే కొత్త పార్లమెంటు సభ్యులకు వచ్చినట్టుగా ఇంకొక 20 30 అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి ఆ మెజారిటీ తోటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆయన రేపొద్దున 3 రాజధానుల బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టుకుంటే పార్లమెంట్ ఆమోదం చేస్తుంది. రాష్ట్ర శాసనసభలో ఆయనకి మెజారిటీ ఉంటే రాష్ట్ర శాసనసభ పంపిస్తుంది మళ్ళీ మేము మళ్ళీ హైదరాబాద్ మేము అమరావతిని క్యాపిటల్ గా 3 క్యాపిటల్ గా నిర్ణయించుకుంటున్నాము. లేదు సార్, ఇది వాస్తవం, కరెక్ట్. లీగల్ ప్రాసెస్ కదా, లీగల్ ప్రాసెస్. ఇది ప్రభుత్వాలు బలమైన నేను ఎందుకు అంటాను అంటే, ప్రభుత్వాలు చాలా బలమైన ఎందుకు అంటానంటే బొమ్మిని తిమ్మిన చేయగలవు. సో రేపొద్దున మేము 3 క్యాపిటల్ పెట్టుకోవాలని నేను అనుకున్నాను అనుకోండి, ఎవడాపగలుగుతాడు జగన్మోహన్ రెడ్డిని? సో కాబట్టి ఈజ్ రైట్. ఏదైనా చట్టం అనేది రేపొద్దున మనకు అధికారం వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. మార్చుకోడా? ఇప్పుడు ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు అమరావతిలో. ఈ పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి ఎందుకు ఇక్కడ బిల్డింగ్లు అయితేనే అమాంతంగా క్యాపిటల్ తీసేసినంత మారిపోవు కదా, మాయమైపోవు కదా. ఇక్కడ ఉండే బిల్డింగ్లు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండే క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది. ఈ వాంట్ టు బిల్డ్ రీ క్యాపిటల్ ఆర్ న్యూ క్యాపిటల్ అట్ విశాఖపట్నం, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో బార్. ఇప్పుడు హైకోర్టుని కర్నూలు పెట్టాలి అంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలేమో, క్యాపిటల్ ని మార్చాలి అంటే రాజకీయ ప్రక్రియ కదా అది. అంతే కదా. సో కాబట్టి రేపొద్దున మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే ఆయన 3 క్యాపిటల్స్ మీదే నిలబడి ఉంటే అప్పుడైనా 3 క్యాపిటల్స్ ఆయన మార్చుకునే వెసులుబాటు ఆయనకి పార్లమెంట్ లో అధికారం ఉంది. ప్రధానమంత్రి వీళ్ళందరూ ఆయన మద్దతుతోటి ప్రభుత్వాన్ని నిలబడుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ రేపు 2029లో మళ్ళీ పార్లమెంట్ దానికి సవరణ చేయొచ్చు, చట్ట సవరణ. అమరావతి శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు భారతదేశంలో, ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ఏ రాష్ట్రాలు శాశ్వతాలు కావు. ఏ 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, మారలేదా? అంతే కదా. కాదు, 29 రాష్ట్రాలు రేపు 50 రాష్ట్రాలు అవ్వవా? 13 జిల్లాలు 26 అవ్వలేదా? 26 29 అవ్వలేదు, 29 50 అవ్వవా? కాదు సార్, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విశాఖపట్నం, గుంటూరు కలిపి మావిగన్ అని ఈ పర్టికులర్ ఏరియాని డెవలప్ చేస్తే 110 కిలోమీటర్ల హైవే ప్రాంతం అవుతుంది. ఇక్కడ మీరు అమరావతిలో పెట్టే 2,00,000 కోట్లలో 10% పెట్టిన ఒక గ్రోత్ కారిడార్ అవుతుంది, ఫినాన్షియల్గా వైబుల్ అవుతుంది, దీన్ని డెవలప్ చేయండి కదా అని ఆయన మాట్లాడుతున్నారు. దానిపైన మీ కమెంట్ ఏంటి? నేనేమంటానంటే నరసింహరావు గారు, ఒక ప్రాక్టికాలిటీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమరావతి రాజధాని డెసిషన్ మేకింగ్ ఏ రాంగ్. ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ చూజన్ ద వెరీ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద రాంగ్. ఎందుకు అంటే అమరావతి లూజ్ సాయిల్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇప్పుడు మీరు ఒక 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకోండి, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అంటే 300 అడుగుల లోతున ఫౌండేషన్ వేస్తుంది. మీకు ఏ మాత్రమైన ఫౌండేషన్ లో వాటర్ కనుక పడింది అంటే మీకు 20 అడుగులు తవ్వితే వాటర్ పడిపోతుంది. సో నీకు వెరీ మల్టీ స్టోర్డ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా నిలబడతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అక్కడ ఉన్న పంట పొలాలన్నిటినీ కూడా కమర్షియలైజ్ చేసి ఆ పంట పొలాలని బయటకు తీసేసి దాంట్లో ఇప్పుడు అర్బనైజేషన్ చేసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టడానికి విశాఖపట్నంలోనో లేకపోతే ఇంకొక ప్రాంతంలోనో ఒక 500 కోట్లు అయితే, ఇక్కడ ఓన్లీ ఈ మెటీరియల్ ఇదంతా ఫౌండేషన్ స్టాండర్డ్ ఎక్స్పెండిచర్ కాక ఈ ఒక్క ప్రాంతంలో అది 150% అంటే ఇంచుమించు 150 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కరెక్ట్. దాని ఫౌండేషన్ కావచ్చు, దాని లెక్కలో structure కనపడుతుంది. కావచ్చు. లెక్కలో సో కనపడుతుంది. కాబట్టి స్క్వేర్ మీటర్ కి జగన్ చెప్పిన దాంట్లో ఒక అంశాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, ఎందుకు అంటే స్క్వేర్ మీటర్ కి అయ్యే ఎక్స్పెండిచర్ జనరల్ ఏరియాలో ఒకలాగా ఉంటుంది, అమరావతిలో ఒకలాగా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు అమరావతిలో వర్షం పడితే ఏమవుతుంది, ఉమ్, మోకాళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి, పల్లం అయిపోతుంది ప్రాంతం. ఉమ్, కృష్ణా నది పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా అమరావతికి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఆ వాటర్ కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఉమ్, సో ఇప్పుడు వీటి మీద మరి నిజంగానే ఈ కన్స్ట్రక్షన్ రేపొద్దున ఇబ్బంది అనిపిస్తే ఉమ్, ఇది మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇప్పుడు జగన్ ప్రపోజల్ ఏంటి అంటే మచిలీపట్నము, విజయవాడ, ఇంకో చోట ఈ ఏదో మీరు ఏదైతే చెప్పారో ఏదైతే ఉన్నారో మావిగన్. ఆ ప్రాంతాలని కలిపి మావిగన్ మ్యావిగన్, మచిలీపట్నం, ఎంఏ, బిఐ, విజయవాడ, జియుగన్. మావిగన్ ఈ ప్రాంతాలని కలిపి ఒక కారిడార్ గా చేసి దీన్ని క్యాపిటల్ గా నిర్ణయం చేస్తే తప్పేం లేదు. బికాస్ ఇట్ ఈస్ ఆల్సో బెటర్ థాట్. ఉమ్, రేపొద్దున ఎక్స్పెండిచర్ తగ్గొచ్చు, కొంత మంచి 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 డెవలప్మెంట్ ప్రాంతంగా ఎదగొచ్చు. సో మేబీ ఆ ప్రపోజల్ కూడా రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆయన ఆ ప్రపోజల్, ఎందుకంటే ఆయన నోట్ నుంచి ఒకటి మాట వచ్చింది అంటే ఉమ్, అది ఖచ్చితంగా ఎంత ఇప్పుడు ఆ, ఆయనకి ఒక థాట్ వచ్చింది అంటే అది మన 5 సంవత్సరాలు చూశాను కదా. అవును, అవును. 5 సంవత్సరాల్లో నిద్రపోతూ మెలకు వచ్చినా కూడా ఆ నిద్రలో వచ్చిన కళను కూడా తెల్లవారిపాటికి ఇంప్లిమెంట్ చేసేస్తాడు. అనుకుంటే చేసేస్తారు. అనుకుంటే చేసేస్తాడు. సో అట్లా ఉమ్, రేపొద్దున అలాంటి ప్రపోజల్ కూడా చేయొచ్చేమో, నేను కాదనటం. ఉమ్, కానీ అమరావతి ని ఇన్ ప్రిన్సిపల్ గా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రభుత్వం నరసింహరావు గారు, దీని మీద నేను అనుకోవటం ఏంటి అంటే విపరీతమైన కరప్షన్ చేస్తుంది. అది చాలా వరీయింగ్ ఫ్యాక్ట్, కరెక్ట్. చాలా వరీయింగ్ ఫ్యాక్ట్. ఉమ్, ఇప్పుడు అమరావతిలో కన్స్ట్రక్షన్ చేసినా కూడా, అమరావతిలో ఏదైనా నిధులు తీసుకొచ్చినా, అమరావతిలో జరిగే ఫ్లాట్ అలాట్మెంట్ దగ్గర నుంచి, ఉమ్, అక్కడ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అలాట్మెంట్ చేసే దగ్గర నుంచి, ఉమ్, అండ్ నేను ఇంకొక ఫ్యాక్టర్ కూడా మీతో చెప్పాలి. ప్లీజ్. ఇప్పుడు వరకు అమరావతి సిఆర్ అంటే ఈ రోజు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు ఎవరు, మిథున్ రెడ్డి ఐ థింక్ ఉమ్, ఇది. పార్లమెంట్ ఈ స్పీచ్. అమరావతి 2015 సంవత్సరంలో అమరావతి క్యాపిటల్ కట్టిన తర్వాత ఉమ్, నరసింహరావు గారు, ఉమ్, ఈ అమరావతి క్యాపిటల్ కట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి 34,700 ఎకరాలు భూములు తీసుకున్నారు రైతుల దగ్గర. ఉమ్, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఈ భూములకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక చట్టాన్ని తయారు చేసుకుంది. అవును. ఈ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎంత వరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, టైం లైన్ పెట్టుకుంది సిఆర్డిఏ చట్టం. అవును. ఈ సిఆర్డిఏ చట్టం ద్వారా సెక్షన్ 11 ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ పూలింగ్ స్కీమ్ ఉమ్, ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ 2015. ఉమ్, ఈ రూల్స్ ప్రకారం నరసింహరావు గారు, సార్. within 60 days from the date of notification of final LPS, ఉమ్, physical marking of road pattern and land earmarked for reconstituted flats shall be done. అంటే ఈ భూమి తీసుకున్న తర్వాత విత్ ఇన్ 60 days లోపు ఉమ్. ఫిజికల్ మార్కింగ్ అవ్వాలి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్. 60 days పోయింది, 60 months పోయింది, ఇంకో 60 వినండి, months పోయింది. ఇప్పుడు మీరు నాకు ఒక 2 ఎకరాలు ఇచ్చారనుకోండి ప్రభుత్వానికి, ఉమ్, మీకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ నేను 60 days లోపే ఫిజికల్ మార్కింగ్ చేయాలి, నీకు ఎక్కడెక్కడ ఇవ్వాలి అని. ఉమ్, సెక్షన్ 11 subsection 3, ఉమ్, within 30 days from the date of physical marking, ఉమ్, the allotment reconstituted flats shall be done by a draw of lots in an objective and transparent manner. ఓకే. ఫిజికల్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి మళ్ళీ 30 days లోపు ఉమ్, లాటరీలో ఉమ్, మీకు అలాట్మెంట్ జరగాలి. ఓకే. ఎక్కడ పడితే అక్కడ కాదు, లాటరీలో ట్రాన్స్పరెంట్ మేనర్ లో జరగాలి. జరగాలి. subsection 4, సార్. within 30 days of drawing of lots, ఉమ్, the competent authority shall issue a land pooling ownership certificate. ఉమ్, మీకు ఉమ్, సెక్షన్ 5 అంటే subsection 5, after notification of the LPS, the authority shall submit the entire sanction LPS document to the district collector. ఓకే. district collector కి చేయాలి. ఉమ్, section 12 అంటే rule 12, ఉమ్, the authority shall take over all lands reserved for the park, playgrounds and so on so, and rule 12 subsection 3 is very important. ఉమ్, Within 1 year from the date of notification of final LPS, the authority shall complete the basic formation of roads, physical demarcation of flats in the final LPS.
ఓకే. Within 12 months on the date of the notification of final LPS, Hmm. the authority shall hand out the physical position of reconstituted flats in form number 9.28 to the land owners. ఓకే. 1 year లోపు Hmm. అంటే 2015 లోపు నువ్వు చట్టం తయారు చేసి 34,700 ఎకరాల రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత Hmm. వీటిని 1 year లోపు నువ్వు చేయాల్సిన పరిస్థితుల్లో Hmm. నేను అడుగుతున్నా 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉందా లేదా, క్యాపిటల్ పెట్టాడా లేదా అనేది ఆయన మనం నిందించొద్దు. ఎందుకంటే Hmm. ఈ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అగ్నెస్ట్ ఫర్ ది ల్యాండ్ అలాట్మెంట్ ఆర్ ల్యాండ్ పాలసీ ఆర్ అమరావతి. Hmm. కానీ అమరావతి నా మానస పుత్రిక, Hmm. అమరావతి కోసమే నేను పుట్టాను. Hmm. అమరావతి మీద మా ప్రభుత్వం నిలబడిందని చెప్పిన గౌరవ చంద్రబాబు నాయుడు, Hmm. వారి ప్రాంత అప్పట్లో ఉన్నటువంటి మంత్రి నారాయణ, Hmm. వీళ్ళందరూ అప్పుడు మంత్రి ఇప్పుడు మంత్రి, ఇప్పుడే మంత్రి ఆయన. ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ Hmm. ఈ 38,000 ఎకరాల్లో ఇచ్చిన 29,000 మంది రైతులకి Hmm. విత్ ఇన్ 1 year లో అంటే 2015 నుంచి 16 లోపు చట్టం ప్రకారం జరగాల్సింది Hmm. 2019 వరకు ఎందుకు గుడ్డు గుర్రానికి పళ్ళు దొంగతే కూర్చుంది. 26 వరకు కూడా అవ్వలేదు కదా, ఇప్పటికీ అవ్వలేదు కదా ఇంకా. 19, 20, 24 తీసేద్దాం, Hmm. 24 నుంచి 26 వరకు కూడా ఇవ్వలేదు. 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా అవుతా లేదో తెలియదు. Hmm. నీకు ప్లాట్ ఇచ్చినంత వల్ల ఫిజికల్ మార్కింగ్ చేసి ప్లాట్ ఇస్తే ఉపయోగం ఏంటండి? అంతే. వేర్ ఇస్ ద రోడ్, Hmm. వేర్ ఇస్ ద లైటింగ్, వేర్ ఇస్ ద శానిటేషన్, Hmm. వేర్ ఇస్ ద డెవలప్డ్ ఫ్లాట్స్? ఇదిగో నువ్వు 2 ఎకరాలు ఇచ్చావు, ఇదిగో నీకు తీసుకెళ్ళి 40 సెంట్లు నీకు ఇచ్చేస్తే ఉపయోగం ఏం చేస్తే 4 తీసుకోమంటావు నేను? Hmm. 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 సో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ నువ్వు నాకు ఏ విధమైన ప్రామిస్ చేసావు, కమర్షియల్ ఫ్లాట్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన పరిస్థితిలో రైతులను మోసం చేసి, Hmm. రైతులను దగా చేసి, Hmm. ఈ రోజు వరకు ఆ రైతులకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా Hmm. మళ్ళీ కొత్తగా ఇంకో 50,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్, Hmm. సారీ ల్యాండ్ పుల్లింగ్, Hmm. మళ్ళీ ఇంకో కొత్తగా 50,000 ఎకరాలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్? మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ రైతులకే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ 30-40% ఈ రోజు వరకు ఇవ్వాలి. Hmm. కానీ నువ్వు 30-40% ఇచ్చిన వాటిలో కూడా డెవలప్డ్ ఫ్లాట్స్ కానే కాదు. Hmm. మన తెనాలి శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు వినలేదా? అవును, అవును, అవును. అయ్యా బాబు, అమరావతికి రోడ్లు లేవునైనా, అమరావతికి లైట్లు లేవునైనా, అవును. నా జనం నన్ను ఊమొత్తున్నారయ్యా, నన్ను తిడుతున్నారయ్యా, నువ్వు నాకు స్పీకర్ గట్ట నాకు టైం అయిపోతే అట్టా, నేను ఎవరితో చెప్పుకోవాలి వెళ్ళి అవును. రాజధానిలోనే నాకు ఈ పరిస్థితి ఉంటే నేను ఏం చేయాలి అంటే, నీకు సమయం ఇచ్చి నీ చేత ప్రశ్నలు అడిగిస్తే నన్ను దంతారు ప్రజలు, గెట్అవుట్, నేను ఎవరు టైం అని చెప్పిన సందర్భం నేను మీరు వెళ్ళలేదా? Hmm. రాష్ట్రంలో రాజధాని పరిస్థితి ఇది. అమరావతి అజేయం, అమరావతి అమరం, అమరావతి కోసం సంబరాలు చేసుకోండి. ఏం సంబరాలు చేసుకోమంటారు చెప్పండి? Hmm. అమరావతిలో పట్టుమని 10,000 మందికి ఒక ఉపాధి ఇచ్చే కట్టడం, ఉపాధి ఏమన్నా ఇన్స్టిట్యూషన్ Company పెట్టారా institution. రాష్ట్రంలో? మీకు ఇంకొకటి చెప్తా, ఎంత Sir. కపట నాటకం ఉంటుంది వీళ్ళు. Hmm. ఈ రోజు వరకు 2026 సంవత్సరం వరకు వచ్చినటువంటి ప్రతి ఫ్యాక్టరీ కూడా విశాఖపట్నంలో తీసుకొచ్చారు. అవును. అమరావతి అమరావతిలోకి ఎందుకు కంపెనీ తీసుకురాలా? లేవు కదా, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి తప్ప. అమరావతి ఎందుకు తీసుకురాలా? అమరావతికి కంపెనీ ఎందుకు తీసుకురాలా? అమరావతిలో కంపెనీలు పెడితే కదా. ఇప్పుడు గూగుల్ కంపెనీ అమరావతికి ఎందుకు తీసుకురాకూడదు? Hmm. లేకపోతే TCS అమరావతికి ఎందుకు తీసుకురాకూడదు? Hmm. కాగ్నిజెంట్ అమరావతికి ఎందుకు తీసుకురాకూడదు? Hmm. లులు మాల్ ఏదో అమరావతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. Hmm. అది పెడతారో లేదో కూడా తెలియదు. Hmm. ఎందుకు? లులు మాల్ మీరు డబ్బులు ఇస్తే మాకు ల్యాండ్ అమ్మితేనే మీరు కంపెనీ పెడతా ఉంటున్నారు. Hmm. సో ఇట్లాంటి కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు విశాఖపట్నంలో ఎందుకు పెడుతున్నారు, అమరావతిలో ఎందుకు పెట్టడంలా అంటే, అమరావతి మీద వీళ్ళకి ఇది ఒక ATM లాగా వాడుకుందాము, దీన్ని ప్రజలను మోసం చేసి ఎమోషన్స్ మోసం చేద్దామని తప్ప Hmm. అమరావతి మీద రియల్ గా వాళ్ళు కమిటెడ్ డెవలప్మెంట్ కోసం ఉన్నారని నేనైతే అనుకుంటున్నా. మా పార్టీ కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించి రావాలి కదా. అక్కడ మీరు ఇంతకు చెప్తున్నట్టు ఫిజికల్ కంపెనీ ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. విశాఖపట్నంలో చేస్తే 400 రూపాయలతో అయిపోద్ది, అమరావతిలో చేస్తే 800 అవుతుంది. వాళ్ళు కూడా అది కూడా ఆలోచిస్తారు కదా. వీళ్ళకి ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, కంపెనీస్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా మ్యాటర్. అసలు కంపెనీస్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది నరసింహరావు గారు? కంపెనీస్ ని కమిట్ చేయించి, అంకుల్ మీరు రండి, నేనున్నాను, పెట్టుబడి పెట్టండి, అంకుల్ రండి, ఇదిగో ఏంటి బాగున్నారా అని గూగుల్ సిఇఓకి, TCS సిఇఓకి, కాగ్నిజెంట్ సిఇఓకి నారా లోకేష్ పక్కన కూర్చొని అన్నం ముద్దలు గోరుముద్దలు తినిపించి, నెయ్యేసి, పప్పేసి, ఆవేసి, పచ్చేసి వాళ్ళకి సిఇఓలకు భోజనం తినిపించి కదా ఒప్పించింది. Hmm. ఇంకొక కొంచెం చెంచా నెయ్యేసి అమరావతి తీసుకురావాల్సింది. Hmm. విశాఖపట్నంకి ఇప్పుడు పప్పు నెయ్యి వేశారు, కొంచెం నెయ్యి వేసినందుకు క్యాపిటల్ తీసుకొచ్చి ఆయన వచ్చి విశాఖపట్నంలో పెడుతున్నారు. ఇంకొంచెం 2 స్పూన్ నెయ్యి వేస్తే అమరావతి కూర్చుంది కదా. Hmm. 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 ఇంకో 10 నిమిషాలు జూమ్ కాల్ మాట్లాడితే అమరావతి కూర్చుంది కదా. సో ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉండాలి కదా, తీసుకురావాలి ఇక్కడికనే ఆలోచన ఉండాలి కదా. ప్రభుత్వానికి కమిట్మెంటే లేదు. వాళ్ళ నియర్ ప్రపోజల్ విశాఖపట్నంలో పెట్టండి అని. ఓకే. బికాస్ దే నో ప్రిటీ వెల్ విశాఖపట్నం ఇస్ ద ఫీజిబుల్ ప్లేస్.
దెన్ వై మీరు అమరావతి ప్రజలను మోసం చేస్తున్నారు? అమరావతి ఏం డెవలప్మెంట్ కమిటీ అయి ఉంది? అమరావతి ప్రజలకి, అమరావతి రైతులకి, భూములు ఇచ్చిన రైతులకే మీరు న్యాయం చేయని మీరు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, మిగతా రాష్ట్రాలకి అమరావతిని బూచిగా చూపించి ఏం డెవలప్మెంట్ ఇవ్వగలుగుతారు? అది 2014లో సింగపూర్ అండి, 2015లో అట్లాంటా అండి, 2016లో జర్మనీ అండి, 2018లో సిడ్నీ అంటే, షాంఘై 2019లో షాంఘై అన్నట్టు. అది సంవత్సరానికి ఒకసారి క్యాపిటల్ కి ఒక అద్భుతమైనటువంటి బ్లూ ప్రింట్ తీసి చూపిస్తే ఈ రోజు అమరావతిలో ఏముందంటే తట్ట మట్టేసి ఒక చిన్న బ్రిడ్జి కూడా కట్టలేదు. ఆయనేమో 3 రాజధానులు 3 నగరాల పేర్లు చెప్పాడు, వీళ్ళేమో ఒకే రాజధానికి 100 నగరాల పేర్లు చెప్తున్నారు, ఇంటర్నేషనల్ నగరాల పేర్లు. సో కాబట్టి నేనేమంటాను అంటే రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దు. మీరు అమరావతి కోసం కమిటీ అయి ఉన్నారు, అమరావతి కోసం కమిటీ అయి ఉండండి. నిజాయితీగా, నిర్భయంగా అమరావతి రైతులకు చేయాల్సిన మంచి చేయండి. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన రీకాన్స్ట్రక్ట్ ప్లాట్స్ ఇవ్వండి. అమరావతి కోసం పెట్టుబడులు తీసుకురండి. అమరావతికి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు తీసుకురండి. ఈ రోజు అసెంబ్లీ, పార్లమెంట్ లో అమరావతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి నైతికత ఎక్కడుందండి? అయ్యో, మేము పోరాటం చేసామని చెప్తున్నారు సీఎం రమేష్ గారు. మేము పోరాటం చేసాం, మేము నిలబడ్డామని సీఎం రమేష్ గారు అరుస్తున్నారు. ఈవెన్ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు అమరావతి కోసం మా పార్టీ నాయకులు పోరాటం చేశారని. సార్ 2014-19 అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 2000 కోట్లు. 19-24కి అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 1500 కోట్లు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమరావతి కట్టడానికి రాష్ట్రానికి 2026 వరకు, 2014 నుంచి 2026 వరకు ఇచ్చిన 3500 కోట్ల రూపాయలు. ఈ 3500 కోట్ల రూపాయలు బఠానీళ్ళు అంటే పీనట్స్ అంటారు. క్యాపిటల్ కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ బీజేపీ ఇచ్చినటువంటి నిధులు 3500 కోట్లు. కాదని చెప్పమనండి, వైట్ పేపర్ చెప్పమనండి. 2000 కోట్లే ఇచ్చామని హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిన కాపీ నా దగ్గర ఉంది. 19-24 మధ్య 1500 కోట్లే ఇచ్చామని ఇచ్చినటువంటి ఇది నా దగ్గర ఉంది. 2024 తర్వాత కూడా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పిప్పించారు. ఇంకో 30,000-40,000 కోట్ల రూపాయలు వడ్డీతో కూడినటువంటి అప్పిప్పించారు తప్ప గ్రాంట్ సున్నా. సో 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 ఇప్పుడు ఇంకోటి కూడా ఉందిగా, ఇప్పుడు చేసిన తీర్మానంలో రాజధాని ఫిక్స్ చేయడం మాత్రమే కాదు, రాజధాని నిర్మాణం బాధ్యత మీరే నిర్మాణం చేయండి అనేది కూడా పెట్టి ఉండాల్సిందేమో కదా. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానికి కూడా కేంద్రాన్ని అడిగి ఉండాల్సిందేమో కదా. ఎందుకు నరసింహరావు గారు అడగాల్సిన అవసరం ఏముంది? దట్ ఈస్ యాక్ట్ 2014 యాక్ట్ కదా, అది పునరుద్ధరణ చట్టం కదా. నేను ఆ చట్టం ప్రకారం అమరావతికి నిధులు ఇవ్వమని మీరే అడగాల్సింది కదా అంటున్నాను నేను. సెక్షన్ 94 ఒకసారి వినిపిస్తా. Physical measures including tax incentives. The central government shall take appropriate physical measures including offer of tax incentives to the successor states ante Andhra Pradesh to promote the industrialization and the economic growth in both these. నాకు తెలిసినంత వరకు 14 నుంచి 26 వరకు రూపాయి ట్యాక్స్ ఇన్సెంటివ్ లేదు. ఇప్పుడు కూడా లేదు కదా, స్పెసిఫిక్గా దానికోసం ఇచ్చిందేం లేదు. సబ్సెక్షన్ 2, the central government shall support the programs for the development of backward areas in the successive states, including expansion of physical and social infrastructure. The central government shall provide special financial support. The central government shall provide special, it is subsection 3. Okay. Section 93, subsection 3. The central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successive state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other essential infrastructure. Infrastructure does not confine for a particular aspect. ante kada chala untundi. Infrastructure is a very wider term. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఉన్న ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మనకు రావాల్సిన ఫిజికల్ మెజర్స్ ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం లేదు. అంటే నేను ఈ అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత నెక్స్ట్ నేను చేసేటువంటి, మా పార్టీ చేసేటువంటి పని ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఫైల్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే మా రాష్ట్రానికి కేవలం ఇప్పటి వరకు చట్టంలో చెప్పినట్టుగా కాకుండా కేవలం 1500 కోట్లు 2000 కోట్ల రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం త్రిపురిజన సర్కారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ని పట్టించుకోకుండా
భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కి సాగిలి పడిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడాలంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా మేము చేస్తున్నాము. Okay. ఈ బిల్లు వచ్చిన తర్వాత వి విల్ టేక్ అప్ ది ఇష్యూ టు ది సుప్రీం. ఓకే 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 చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు లీగల్ ఆస్పెక్ట్స్ దీంట్లో. దాంతోపాటు ఇప్పుడు చివరిగా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి అంటే మ్యావిగానికి మీ మద్దతు ఉంది. అబ్సల్యూట్లీ. అమరావతి మార్చడం అనేది పార్టీలు ప్రభుత్వాలు అనుకుంటే సాధ్యమే. అబ్సల్యూట్లీ సాధ్యం. స్థలం ఎంపిక, అమరావతి స్థలం ఎంపిక రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. రైట్ సార్. కానీ కానీ ఒక అమ్మాయికి తాళి కట్టేశారు. కరెక్ట్. తాళి కట్టేసి మార్చొద్దు, డెఫినెట్గా మార్చొద్దు. మార్చొద్దు కూడా కాదు, నేను ఏమంటానంటే తాళి కట్టేశాము. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ తో అమ్మాయి లేదు, మొదటి రోజు నుంచి గొడవ పెట్టాము. తాళి గబక్కని చెప్పేసుకుని వెళ్ళిపోలేం కదా. అడ్జస్ట్ చేసుకోవాలి, కింద పడాలి, మీద పడాలి, అమ్మ అది కాదమ్మా ఇది కాదమ్మా చెప్పుకోవాలి, చేసుకోవాలి, చెందాలి. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ కమిటెడ్. కరెక్ట్ కరెక్ట్. కమిట్ అయిన తర్వాత నువ్వు కావాలి అని వెళ్ళిపోవాలి అని అపత్కర పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి తప్ప ఒకసారి కాపురం పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సంసార జీవితం కనిపించిన తర్వాత ఒక బాబో ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ విడిపోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకుని 12 ఏళ్ళు అయింది అమరావతి. ఇప్పుడు ఈ బంధాన్ని తెచ్చుకొని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఒకసారి ఆలోచించమని నేను రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నా. బట్ ఏదేమైనా అమరావతి మార్చడానికి మాత్రం మా మద్దతు ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండదు. మార్చడానికి ఉండదు, బట్ మార్చడానికి అవకాశం అయితే ఉంది. అబ్సల్యూట్లీ అధికారం ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మార్చుకోవడానికి అవకాశం ఉంది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ అండ్ అమరావతి ఇష్యూ.